దాదాపు అందరికీ దర్శనం కూడా అయిందనుకుంటున్నాను చాలా మందికి. ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ నేను అందరూ దర్శించాను అనే భావంతోనే ఉన్నాయి. అందరి మొహాలు అలాగే వెలింపు. ఎందుకంటే ఆ అనుభవం అనేది అందులో మీ అందరూ వచ్చింది కేవలం క్షేత్రం చూసి వెళ్తాను కదా. మనం నేర్చుకున్నటువంటి భగవద్గీతని, శివానందలంది స్తోత్రాన్ని, సౌందర్యలంది స్తోత్రాన్ని ఇక్కడ సమర్పణ చేయడానికి వచ్చాం. ఆ భగవంతుని అనుగ్రహంతో వాసవి అమ్మవారి ముందు మనం సమర్పణ చేస్తాం. ఇది ఒక యజ్ఞ కార్యంలాగా అనుకొని భావన చేస్తూ అందరం సమర్పణ చేస్తున్నాం. ఇది మనసులో బాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడా ఎవ్వరికి గుర్తింపు అనేది కోరుకోవడం. మేము బాగా చదివామా లేదా ఎవ్వరూ అడగండి దయచేసి. ఎవరికి వాళ్ళు నేను బాగా చదివాను, బాగా భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పణ చేశాను అనే భావన ఎవరికి వాళ్ళకి ఉండాలి. అంతేగాని వీళ్ళు నేను బాగా చదివానా లేదా అని ఎవరు అడగండి. అందరం ఒక కుటుంబంలాగా ఇక్కడ చేరి అందరం కలిసి సమర్పణ చేస్తున్నాం. ఇది ఒక నిన్న వచ్చారు ఒకళ్ళు రమేష్ గారు. రమేష్ ఈ రోజు అందరూ వస్తే నిన్ననే రమేష్ గారు వచ్చారు. రమేష్ గారు మీ అనుభూతి ఏమన్నా చెప్తారా? చాలా బాగా అనిపించింది. ఇక్కడ నాకు ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమీ ఉంటుంది నాకు తెలిసి. ఒకటి ఉన్నది అనుకున్న వాళ్ళకి ఏదైనా ఉంటుందండి, అది వేరే విషయం. మళ్ళాంటి వాళ్ళకి ప్రాబ్లం అనేది పెట్టుకోము. అనుభూతి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అనుభూతి ఎలా ఉంది, రేపు అనుభూతి మీరంతా షేర్ చేయాలి. చాలా బాగా అనిపించింది. అంటే రెండుసార్లు దర్శనం చేసుకున్నాను. మళ్ళీ తర్వాత కింద సచ్చిదానంద స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాను. ఎక్కడ? అదే గణపతి, సాక్షి గణపతి. ఓకే. ఇంకేమన్నా ఇక్కడ నిన్నంతా వచ్చారు కదా, మధ్యాహ్నమే వచ్చారు కదా, ఏమన్నా చూసారా ఇక్కడ? క్షేత్రానికి దర్శనం చేసుకొని వచ్చారు. ఓకే, మీరు బాగా అలసిపోయి వచ్చారులేండి, అంత దూరం నుంచి ప్రయాణం కాబట్టి. ఓకే, ఏమైనా హ్యాపీగా ఉన్నారు. రేపు చదవడానికి స్ట్రెంత్ ఉందా, అలసిపోయామంటారా? ఓకే, వెరీ గుడ్. అందుకనే దయచేసి అందరూ ఒక మంచి మనసుతోటి, ఒక మంచి భావనతోటి ఉండండి. ఏమండి, మా బ్యాచ్, మీ బ్యాచ్, వాళ్ళ ఊరు, వీళ్ళ ఊరు ఇక్కడ ఏం లేదు. అందరం ఒక సత్సంగ సభ్యులం. కుటుంబం వల్ల కూడా తేడా వస్తుంది. కుటుంబంలో వాళ్ళు వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండరు అనేది. ఇది ఆధ్యాత్మిక బంధం. ఈ బంధానికి వాళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ అనే గుర్తింపులే కోరుకోమనం. ఇది మాత్రం బాగా మనసులో పెట్టుకోండి అందరూ. కాబట్టి ఇక్కడ అందరం వచ్చింది ఒక యజ్ఞ కార్యం చేయడానికి వచ్చాం. యజ్ఞము అంటే అర్థం ఎవరైనా చెప్తారా? యజ్ఞ కార్యం అనగానే మీరు ఇటుకలు, చెక్కపేళ్ళు, అది కూర్చోవాలి తీసుకొస్తారేమో నాకు భయం. అందరూ అడుగుతున్నారు. ఎవరన్నా మన మనసునే మన హృదయంలోనే ఒక యజ్ఞంగా భావించి, యజ్ఞంగా అంటే ఏంటని అడుగుతున్నాం. మీరు మళ్ళీ యజ్ఞంగా భావించుకొని అంటున్నారు. యజ్ఞ భావన అంటే ఏమి? మంచి కార్యం అనే. ఓకే, సమాజానికి మంచి జరగాలని యజ్ఞ భావన. భగవద్గీత విన్న వాళ్ళు మీరు ఫలితం ఆశించకుండా చేసే కర్మ నిష్కామ కర్మ ఈజ్కొట్టు యజ్ఞ కార్యం. ఏ ఫలితము ఆశించక్కర్లా. ఇది చెప్పింది సమాజానికి సేవ చేసే భావన అని చెప్పారు. ఇంకా ఇక్కడ మంచి కార్యం అని చెప్పారు. అన్ని మంచి భావాలే, కానీ యాజ్ ఇట్ ఈజ్ అర్థం ఏంటి అంటే ఏ ఫలితము ఆశించకుండా. ఏ ఫలితము ఆశించకపోతే జరిగేది క్షేమమే. ఇంకెవరికి ఏమి చెప్పక్కర్లేదు. ఏదో ఒక ఫలితం ఆశిస్తేనే దానివల్ల వచ్చిన పరిణామాలు, నష్టమా, లాభమా ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏమీ ఆశించగల, నేర్చుకున్నది ఎవరు నేర్పించారు అంటే మహర్షులు ఎంతో అనుభవించి సాధించి వాళ్ళు రాసి పెట్టినటువంటి స్తోత్రాల్ని మనం అందరం కలిసి నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నది ఇక్కడ మళ్ళీ భగవంతుడి దగ్గర సమర్పణ చేస్తాం. శివానంద లహరి అనేది ఈ క్షేత్రంలోనే జరిగింది. శంకరాచార్యులు రాసినటువంటి క్షేత్రం ఏమా సమర్పించుకున్నా. మీరా? చాలా శివానంద లహరి పారాయణ చేసి ఎక్కడ డ్యూటీ వేశారు. ఆ డ్యూటీ టైంలో కొంచెం ఖాళీగా ఉండి 70 చదివేసి శివానంద. వెరీ గుడ్. అయ్యి శివానంద లహరి పాలధార విన్నారా? శ్రీశైలంలో పాలధార అనే ప్లేస్ అక్కడ రాశారు. శంకరాచార్యులు రాసినటువంటి ప్లేస్ అది. అక్కడ
అక్కడ రాశారు. కానీ అక్కడ కొంచెం చదివేంత సౌకర్యం అయితే లేదు. స్టెప్స్ ఉంటాయి, బాగా ఎత్తుగా ఉంటాయి, కాబట్టి అది మీకు అందరికీ అంత యోగ్యంగా ఉండదు కూర్చోటానికి. అందుకని ఇక్కడ మనం టెంపుల్లోనే ఏర్పాటు చేయడానికి అనేక సార్లు అనుకున్నాము, కానీ వాళ్ళు 2 hours ఇస్తామన్నారు. దానికి భగవంతుని అనుగ్రహం అంతవరకు ఉంటే మనకి సరిపోదు ఆ సమయం. అందుకని ఇక్కడ అమ్మవారి ఎదురుగా కూర్చొని మనం ఈ యజ్ఞ కార్యం పూర్తి చేయడానికి నిర్ణయం జరిగింది ఆ భగవంతుడు అనుగ్రహం. అలాగా ఈ రోజంతా ప్రయాణం చేసి వచ్చారు, అలసిపోయి ఉన్నారు, దర్శనం చేసుకుని వచ్చారు. ఒక మంచి అనుభూతిని మిగుల్చుకొని ఈరోజు రాత్రికి అందరూ రెస్ట్ తీసుకోండి. భోజనం చేసి ఇక్కడే భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయాన్నే 8కి కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుందని మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా? వాళ్ళు బెంగళూరు నుంచి 45 members వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి 9:30 దాటుతుంది. ఇక్కడ డిన్నర్ చేసి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. రేపు ఉదయాన్నే స్పర్శ దర్శనానికి ఎవరికన్నా టికెట్ తీసుకుని ఉన్నారా ఇక్కడ వాళ్ళు? ఈరోజు ఓకే, ఎన్నింటికి? మీరు పడుకునే టైంకి పడుకోవచ్చు ఇక్కడ కూడా, ఎందుకంటే ఎలాగ 11 అయింది మరి. కాబట్టి అలాగా ఆ వయసు సరిపోతుంది. అందుకే వింటర్ సీజన్ కాబట్టి ఎర్లీ అవర్స్లో పెట్టండి. మీరు ఎవరికైనా అనిపించవచ్చు నారాయణ తెల్లారుజాము అట్లా చదివితే బాగుంటుంది, కానీ అక్కడ అది చదివే టైం లేదు. దేనికి కంపేర్ ఇక్కడ భగవద్గీత ఉదయం మనం పారాయణ చేయడానికి నిర్ణయం చేస్తున్నాం. ఏ టైము అనేది నాకు ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే రేపు స్పర్శ దర్శనానికి 7ంటికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. 7ంటికి వచ్చి వెళ్ళి 8ంటికి వస్తారు అనేది వాళ్ళ చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు, అంతే కదా. కాబట్టి కొన్ని వాళ్ళు రాత్రి మొదలు పెట్టారు కదా, అలా వద్దు ఎక్కువ కాదు అని అందరం ఉన్నాము. వాళ్ళు 12ంటికి వస్తారు అనుకోండి. అప్పుడు స్టార్ట్ చేద్దామా? 10 అనుకున్నాం అనుకోండి. ఒక మాట అనుకోవడానికి మీ అభిప్రాయం అనుకోండి. వాళ్ళు 7కి వెళ్ళారంటే మాక్సిమం 3 hours లెక్కేసుకున్నా దానికి వచ్చేస్తారని అనుకొని చచ్చిపోయేలాగా శివుడికి చెప్పండి కాస్త. ఇందాక ఎవరో చెప్పారు ఆయన చెవిటి మళ్ళన్నా వినపడదు ఆయనకి అని. సాక్షి గణపతి దగ్గరికి పోయి ఆయన రాసుకొని వస్తే శివుడికి అర్థం చేస్తారు. కాబట్టి ఎంత కాదు, మీరు 8ంటికల్లా కిందకి దిగండి. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి 8ంటికల్లా కిందకి దిగి అందరూ రెడీ అయిపోతే టిఫిన్లన్నీ ఆర్డర్ చేసి ఉంచారు. టిఫిన్ ఇక్కడికే తీసుకొస్తారు. అందరూ టిఫిన్ తినేసి కాస్తంత ఏదన్నా చూడాలనుకుంటే మీరు వెళ్ళిరండి. ఎర్లీ మార్నింగ్స్ ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి చూడాలి అనుకుంటే చూసి ఇక్కడ 9:30 కల్లా ఇక్కడ గ్యాదర్ అవ్వాలి. ఈ ప్రాంగణంలోనే 9:30 కల్లా గ్యాదర్ అవ్వాలి. ఎందుకంటే ఉదయం పూటమ్మా అదే 8:30కి ఇక్కడ టిఫిన్ అయిపోయి 9:30కి ఇక్కడ అది లేదు. ఇక్కడే టిఫిన్ కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళాల్సిన బయటికి వెళ్ళినా ఇక్కడ ఏమంత బాగుండదు. అందుకనే ఆర్డర్ చెప్పి ఇక్కడికే తెప్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి టిఫిన్ చేయొచ్చు 8:30కి. 9:30కి ఇక్కడ ఓంకారం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది మీ అందరు కొత్త వాళ్ళే కాదు, దాదాపు అందరూ ఇంతకుముందు చేసిన వాళ్ళే కాబట్టి మీ అందరికి అనుభవం ఉంటుంది అనుకుంటున్నాను. ఉందా? ఉందండి. రేణుక గారికి ఉందట, ఇంకెవరికైనా ఉందా? ఎన్నిసార్లు వచ్చారు పారాయణ? గురువాయూరు వచ్చారు. అక్కడ ఏం చేశారు? ఇప్పుడు కూడా అదే చేస్తారా? గుంటూరు కూడా గురువాయూరు చదవమంటే ఇప్పుడు గుంటూరు కూడా ఓకే, సంతోషం. అదే ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి మనకు ఒక అరగంట అయినా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మైకులు లేవు. ఇప్పుడు చేసి తెప్పించారు కదా, 13-15 ఉన్నాయిట. మనకి 100 కావాలి, అందుకని చేసి తెప్పించారు. ఈ ప్రాంగణంలో చదువుకున్నందుకు గాను వాళ్ళు కొంత పేమెంట్ కావాలన్నారు. మైక్ ఇక్కడ ఒకటే ఉంది, కానీ ఇంకో 2 మైకులు కావాలని అడిగారు. ఎందుకంటే 3 మైకులన్నా ఉంటే ఇంతమంది గొంతులు చక్కగా పలికి వినిపించాలి అంటే చక్కగా మనకి సాటిస్ఫాక్షన్. అంటే భగవంతుడు మనం భక్తితో చదివిన దానికే ఆయన అనుగ్రహిస్తాడు, అది ఓకే. కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఇంకో 2 మైకులు తెప్పిస్తున్నారు, ఇక్కడ ఒకటి ఉంది. వీటన్నిటికి గాను కొంత పేమెంట్ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం ఉంది. అందుకంటే ఎంత పడుతుంది అనేది ఒకసారి ఆలోచించుకొని మనం ఎంత పడుతుందో అప్పుడు వాళ్ళే చెప్తారు. ఇదంతా నాకు లెక్కలు కట్టడం కూడా చాలా కాదు. అందుకని అందరూ ఆలోచించి ఎంత అవుతుంది అనేది శ్రీశైలం మహాగ్రూప్లో పెట్టేస్తారు. అది అందరూ పే చేసుకుంటారు. ఇది ఒకటి ఇంకా చెప్పదలుచుకుంది. మీకు ఏమన్నా సందేహాలు కానీ ఏమైనా మాట్లాడాల్సింది ఏమన్నా అనుకుంటే అందరూ ఓపెన్గా హాయిగా మాట్లాడచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఏమీ భేదాభిప్రాయాలు అక్కర్లేదు.
అయ్యో ఇలా అడిగితే ఏమన్నా అనుకుంటారా అనేది అక్కర్లేదు. ఎవరికైనా ఒక ఆధ్యాత్మిక సందేహం కానీ, లేదా ఇక్కడే ఉన్న సౌకర్యం కానీ, లేదా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకేమన్నా తెలుసుకోవాలని కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి ఎవరైనా మాట్లాడచ్చు. ఆధ్యాత్మిక సందేహం ఉన్నా సరే మాట్లాడచ్చు. ఎవరైనా సందేహాలు ఉంటే మాట్లాడచ్చు. చూడండి, మౌనం. ఎవరికి సందేహాలు లేవు. మీ అందరు దక్షిణామూర్తులు. మీ అందరికీ ఎంత నమస్కారం చేస్తున్నారు. చెప్పాక సందేహాలు రావు సరే, చెప్పలేదు కదా. కాబట్టి చెప్పలేదు కాబట్టి సందేహం లేదు. ఓకే, ఏదైనా ఇంతకాలం మీరు విన్నది భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నారు. శ్లోకాలు నేర్చుకుంటాం ఒకటైనా జరిగింది. ఏంటి భావం నేర్చుకున్నారా? తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఇప్పుడే తిన్నారు, ఇంకా ఏదో దాపించుంటారు కదా మీ వారు. అనుభవానికి కూడా తెచ్చుకుంటున్నామండి. తెలుసుకోవడమే కాదు, అనుభవంలో కూడా. ఎవరు మాట్లాడినా వాళ్ళ హస్బెండ్ లేదా? పర్లేదు. అదే మీరు గొప్పగా మీరు చెప్పుకున్నప్పటికీ వాళ్ళు మిమ్మల్ని అనుభవానికి కూడా తెచ్చుకుంటున్నాం. అప్పుడు సరిగ్గా ఉన్నట్టు. ఈ గోలంతా అది ఊరికే చెప్పడం కాదు కదా, అనుసరించామా లేదా, దాన్ని భావనలో తెలుసుకుంటున్నామా లేదా, అనుసరిస్తున్నామా లేదా అనేది కూడా అవతల కూడా తెలియాలి చేసేదాన్ని. అందుకని అడగచ్చు. అంటే మన ప్రవర్తనే తెలుస్తుంది. ఊరికినే వినడం అనేది విని దాన్ని పక్కన పెట్టడం కాకుండా మన జీవితంలోకి సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకున్నందువల్ల ఏమవుతుంది అంటే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. మార్పు వచ్చింది అంటే అది యజ్ఞ కార్యమే అవుతుంది. ఎందుకంటే ఒకళ్ళు బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే నైబర్స్ బాగుంటారు. నైబర్స్ బాగుంటే ఆ వీధి బాగుంటుంది. ఆ వీధి బాగుంటే ఆ ఊరు బాగుంటుంది. ఆ ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సహజంగా ఇది అందరికీ తెలుసుకునే విషయమే, తెలిసిన విషయం. కానీ ఆ ప్రవర్తన వాళ్ళ దగ్గర మొదలు పెట్టచ్చులే అనుకుంటారు సహజంగా. ముందు మీరు మొదలు పెట్టండి, ఇంత చెప్పారు కదా, ముందు మీరు మొదలు పెట్టండి అనే దానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడు నా దగ్గర నుంచి మొదలు నేనేంటి, నేను ఎలా ఉన్నాను, ఎలా మార్పు తెచ్చుకోవాలి, నేను మార్పు జరుగుతుందా లేదా, కేవలం విని యాంత్రికంగా తయారయ్యానా అనేది ఎవరికి వాళ్ళు మార్పు తెచ్చుకొని జీవనం సాగించాల్సిన దశలో ఉన్నాం అందరం. అంటే మాకు బాధ్యతలు ఉన్నాయండి, మాకు పనులు ఉన్నాయండి అని చెప్పడం సహజంగా వింటాం అందరం. ఈ పనులు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, జీవితం ఉన్నంత వరకు ఉంటాయి. ఎందుకంటే నేను పెట్టుకునే దాన్ని బట్టి ఇవన్నీ కర్తవ్యాలన్నీ పూర్తయినాయి. కర్తవ్యం, నా కర్తవ్యం ఏంటి అంటే నన్ను నేను తెలుసుకోవడమే నా కర్తవ్యం. ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఇంకోటి మిగిలి ఉంటుంది. కానీ నన్ను నేను తెలుసుకొని అనుభవంలోకి తీసుకున్న తర్వాత ఇంకా మిగలాల్సింది ఏమీ ఉండదని మీ అనుభవంలోకి అప్పుడు అర్థమవుతుంది. అది తెలిసేదాకా మన ప్రయత్నం సాగుతూ ఉండాలి. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాము అనేది ఆ గుర్తింపు మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు ఆ ఎరుకలో ఉండడానికి మన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలంటే శ్రవణం, నేర్చుకోవటం ఒక్కటే కాదు, చదవటం ఒక్కటే కాదు, వినాలి. వినాలి, బాగా వినాలి. ఆధ్యాత్మికత ఎవరు చెప్పినా వినాలి. చిన్నపిల్లలు చెప్పని, పెద్దవాళ్ళు చెప్పని, ఎవరు చెప్పినా వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలు మన లోపల బీజాలుగా నాటుకోవాలి. వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి మాత్రం వింటాము, కానీ మన అనుభవాన్ని మర్చిపోతాం. అనుభవంలోకి తొంగి చూసుకుంటే ఆధ్యాత్మికత, అనుభవం రెండు ఒకటిగా తెలుస్తూ ఉండాలి మనకి. అప్పుడు జీవన యాత్ర సరిగ్గా సజావుగా సాగుతుంది. దీనిలో మీకేమన్నా ఇంతకాలం విన్నాము, ఈ అనుభవంలో, ఈ ప్రవర్తనలో నాకు ఈ సందేహం ఉంది అని అనిపిస్తే ఎవరైనా మాట్లాడండి. ఆ సందేహాన్ని నివృత్తి చేసేవాళ్ళు కూడా నిజంగా మనలో ఉన్నారు. చాలా మంది చక్కగా మాట్లాడేవాళ్ళు. అందుకని దాని గురించిన ఆలోచన ఒకసారి చేయండి. రేపు పొద్దున వాళ్ళు కూడా వచ్చిన తర్వాత సత్సంగం మీద ఒక పావు గంట 20 నిమిషాలు పెట్టుకుందాం. అప్పుడు ఎందుకంటే అందరం కలిసి చేస్తే బాగుంటుంది కదా. ఈ విషయంలో ఇంకేమైనా మీరు మాట్లాడాల్సింది ఏమైనా ఉందా? ఎవరికైనా సందేహం ఉందా? రూములు అందరికీ దొరికినాయా? ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఇంకా వచ్చిన వాళ్ళకి 45 మంది ఉన్నారు. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు అందరూ తీసుకున్నారండి. ఎక్స్ట్రాగా ఎవరైనా తీసుకున్నారు అంటే లాస్ట్లో వస్తున్నాము అని చెప్పి అంటే ఇంకైతే ఒకటి మాట్లాడేశారు. అందుకని అట్లా ఇంకెవరైనా తీసుకున్నారా? లక్ష్మీ గారు కూడా మంచిలేదు వీడియో కాల్ అందరూ బుకింగ్ చేసుకున్నారు. అందరూ బుక్ చేసుకున్న వాళ్ళు
చేసుకున్నాం. కొంచెం ఎక్కువసేపు కూర్చో ఇట్లాంటివి అడిగేటప్పుడు నువ్వు చెప్పేటప్పుడు ఇవ్వద్దు దానికి ఏం లేదు నేను అంటే చెప్పేది వన్ డే చేసుకున్నాం, 2 డేస్ కూర్చో కావాలి. కూర్చో. వన్ డే చేసుకున్నాం మేము, 2 డేస్ వాళ్ళు చెప్పుకోవచ్చు